యూట్యూబర్ ప్రశ్న రావల్ అలియాస్ బచ్చలపూరి జోసెఫ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత చాలా మంది ఏం ప్రచారం చేస్తున్నారంటే వీడి ఫాలోవర్స్ వీడి సపోర్టర్స్ పవన్ కళ్యాణ్ కావాలని చెప్పి ఇట్లాంటి చిన్న యూట్యూబర్ పైన రివెంజ్ తీర్చుకుంటున్నాడు, కావాలని తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తుందని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ జన సైనికులు కానీ వీడిపైన అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు. వీడు అరెస్ట్ కావడానికి వీనిపైన ఈ ఉపా చట్టం ప్రయోగించడానికి వీడిని అరెస్ట్ చేసి లోపలేయడానికి కారణం మొత్తం కూడా వీడికి ఎలివేషన్స్ ఇచ్చి వీడికి జాకీలేసి లేపినటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఈ పనికిమాలిన ప్రకాష్ రాజు గారు, వీరిని సపోర్ట్ చేసే కొంతమంది మేధావులు. ఎందుకంటే ఈ జోసెఫ్ పచ్చలపూరి చౌదరి అరెస్ట్ అయిన సీన్ మొత్తం కూడా మీరు పరిశీలిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ జోసెఫ్ పచ్చలపూరి చౌదరిని అరెస్ట్ చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంది? దళిత క్రైస్తవ మహాసభ పెట్టుకున్నటువంటి వీళ్ళు పెట్టుకున్న మహాసభలో పవన్ కళ్యాణ్ గురించి, ఆ చంద్రబాబు నాయుడు గురించి, కొంతమంది గురించి అసభ్యకరంగా మాట్లాడి గతంలో కూడా ఈయన మాట్లాడిండు. అవి శృతి మించిపోయినాయి ఈయన వ్యాఖ్యలు కూడా. ఏంటంటే హిందుత్వాన్ని, హిందూ దేవి దేవతలను, హిందూ మహిళలను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ఇతను అసభ్య పదజాలంతో ఈయన దూషిస్తున్నాడు. ఓపిక పట్టి పట్టి చాలా రోజులు ఓపిక నశించిపోయింది వీళ్ళకు కూడా. ఆ పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఇతని పైన ఒక కేసు నమోదైంది. ఇవన్నీ కూడా ఈ పిఠాపురం పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసు కావచ్చు, సర్పవరం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు కావచ్చు, ఆ కాకినాడలోనే ఇంకా సంథింగ్ ఎక్కడో, ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులు. ఇవన్నీ స్టేషన్ బెయిల్ ఇవ్వగలిగే కేసులు మాత్రమే ఇవన్నీ కూడా. అందుకే ఈయనకి వరుసగా ఈయన పైన పెడతా ఉంటే బెయిల్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది సీన్. ఇక్కడ ఎవరు కూడా ఈయన పైన సీరియస్గా తీసుకోలేదు. ఈయన పైన ఉప చట్టం ప్రయోగించేంత పెద్ద పెద్ద కేసులు కూడా ఏం పెట్టలేదు. జరిగిన విషయం ఏంటంటే వీడిని అరెస్ట్ చేసి ఆ స్టేషన్కి ఈ స్టేషన్కి తిప్పుతుంటే బయట కూర్చున్నటువంటి పనికి మాలిన పేడ్ ఆర్టిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దొంగలు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ప్రకాష్ రాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టు, వీళ్ళందరూ ఏంటంటే వరుసగా వీడియో రిలీజ్ చేశారు. జోసఫ్ బచ్చలపూరి పులి, వీరుడు, సూర్యుడు, ధీరుడు, పులి గాండ్రించింది, సింహం డిక్కీ ఊపింది, స్టేషన్లో బోన్లో ఉండి కూడా తోకాడిచ్చింది అని ఈయన గురించి స్టేషన్ నుంచి బయటకు వస్తున్న వీడియోస్ కొంతమంది కొన్ని ఫొటోస్ తీసి ఎలివేషన్ తెచ్చుకుంటా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటా వీడిని జాకీ చేసి అమాంతం లేపారు. వీడిని లేపిన విషయం వీడికి కూడా అర్థమైపోయి వీడు కూడా తెగ ఫీల్ అయిపోయి ఏం చేసిండు, పోలీస్ జీబులో మరి ఎవరిదో ఒక ఫోన్ తీసుకొని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో ఏం చెప్పిండు, నా కోసం, నన్ను అరెస్ట్ చేయడానికి నా కోసం 500 మంది పోలీస్ పటాల మొత్తం కూడా నా వెనకాల తిరుగుతున్నారు, పని పాట లేకుండా అన్ని వదిలిపెట్టుకొని అని చెప్పి పోలీసు వాళ్ళ గురించి కూడా కొంచెం రాంగ్ టైప్లో మాట్లాడినాడు. అక్కడ పోలీసు వాళ్ళకి గాలింది, అరే వీడేంది ఇక్కడ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పైన వీడు అసభ్యకరంగా మాట్లాడిండు, హిందూ దేవి దేవతని దూషించిండు. ఇక్కడ అందరూ కూడా హిందువులు కానీ జన సైనికు సంబంధించిన కార్యకర్తలు కానీ కోపం ఉండదు. సహజంగా ఒక పార్టీ నాయకుడిని తిట్టినప్పుడు కామన్గా వాళ్ళ కోపం వస్తుంది ఆ కార్యకర్తలకి. వీళ్ళు ఎక్కడ దాడి చేస్తారో, వీళ్ళని ఎక్కడ చంపేస్తారో అని చెప్పి వీళ్ళని సెక్యూరిటీ ఇచ్చి వీళ్ళని చుట్టూ రౌండప్ చేసి వీనికి రక్షణ కల్పిస్తూ పోలీసు వాళ్ళు సేవ్ చేస్తూ తీసుకుపోతుంటే వీడు దాన్ని కూడా విటకారంగా, వ్యంగ్యంగా పోలీసుల పైన కొంచెం తప్పుగా మాట్లాడి వీడియో పెట్టిండు. వీడి సపోర్టర్స్ కూడా పోలీసుల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు పెట్టి వీడియోస్. దీంతో పోలీసు వాళ్ళకి సర్వన మండింది. వీడి ఫోన్ను సీజ్ చేసే పర్మిషన్ తీసుకున్నారు. వీడి ఫోన్ సీజ్ చేసారు. వీడి ఫోన్లో ఉన్నటువంటి కాల్స్ డేటా, వాయిస్ రికార్డ్స్ కావచ్చు, తర్వాత వీడికి ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వీడు ఎన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతున్నాడు, వీడికి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఆ మొత్తం బయటకు తీశారు. దీంతో వీడి బండారం మొత్తం బయటకు వచ్చింది. వీడు ఎట్లా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు, వీడు మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రసంగాలు ఎట్లా చేస్తున్నాడు, వీడితో పాటు ఇంకెవరు ఉన్నారు దీంట్లో, అవి మొత్తం బయటకు తీసేసరికి కొంచెం పవర్ ఊపు తగ్గింది. మొన్నటిదాకా చూడండి వీడికి రిమాండ్ విధించేంత వరకు కూడా వీడి సపోర్టర్స్ ఎట్లా వీడియో రిలీజ్ చేశారో మీరు ఒకసారి గమనించండి. వీడిని తోపు, తురుం, పులి, సింహం, గ్రామసింహం అంటూ వీడియో రిలీజ్ చేశారు. ఎప్పుడైతే వీడి ఫోన్ సీజ్ చేసిరో, ఎప్పుడైతే వీడి ఫోన్లో ఉన్న డేటా మొత్తం పోలీసులు బయటకు తీస్తున్నారో, వీడిపైన ఉపా చట్టం ప్రయోగించారో, అప్పటి నుంచి వీడిపైన వీడియోలు రిలీజ్ చేసే అన్ని కూడా స్లో అయిపోయినాయి. వీడిపైన వీడి సపోర్టర్స్ అంతా కూడా కొంచెం స్లో అయిపోయారు. ఒక్కొక్కడు జారుకుంటున్నారు. రావణ్ గారికి అంటే ఈ బచ్చలపూర జోసెఫ్ చౌదరికి సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా దూరం జరిగిపోతున్నారు. కొద్ది రోజులు ఏం చేశారంటే దళిత క్రైస్తవ సభలో మాట్లాడండి కాబట్టి వాళ్ళు కొంచెం సపోర్ట్గా మాట్లాడేది. ఎందుకంటే మా సభలోకి వచ్చి ఈయన మాట్లాడింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకున్నారు. కానీ వీడి పాత వీడియోలు మొత్తం బయటకు తీసి వీడు మాట్లాడిన నోటి దూల మొత్తం కూడా వీడి నోటి దూల చూపించుకున్నటువంటి వీడియోస్ మొత్తం కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎవరు సపోర్ట్ చేసి ఇట్లాంటి పనికి మాలిన వ్యాఖ్యలు చేస్తూ ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ఏదైనా సందర్భానుసారంగా సబ్జెక్ట్ మీద మాట్లాడితే, ప్రశ్నిస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. పనికి మాలిన మాటలు, పనికి మాలిన నోరేసుకొని, పెంట నోరేసుకొని ప్రతి ఒక్కళ్ళని కొడక, అమ్మని, అక్కని, చెల్లెని తిడతా, ఇంట్లో మహిళని తిడతా,
వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేసి వాళ్ళ తప్పుడు తమ్మునైల్స్ పెట్టి నేను వీడియో చేస్తా అంటే ఎవడు ఊరుకోడు. ఇప్పుడు లేపని జాకీ చేసే వానికి నీ బతుకులు కూడా బయటకు వస్తాయి. అంతా ఇప్పుడు గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టున్నది. వీళ్ళందరూ కూడా వీడియో చేసే వీడియో చూడండి. ఆ పనికి మాలిన ప్రకాష్ రాజు కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఇప్పుడు అందరూ కూడా భుజాలు తడుపుకుంటున్నారు. ఇప్పుడు లేపండి జాకీ లేసి ఎలివేషన్ ఇస్తలేదు ఎందుకో. మొన్నటి దాకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి హీరో తోపు తురు అని చెప్పి సాంగ్స్ పెట్టి ఎలివేషన్స్ ఇచ్చారు కదా. అందుకే ఎవడో ఆడిస్తుందని చెప్పి మనం ఆడొద్దు. మనకి ఎవడో జాకీ లేస్తున్నాడు, ఎవడో వెనకాల నుంచి లేపుతున్నాడు అని చెప్పి లేస్తే ఇట్లనే ఉంటుంది. వాళ్ళందరూ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేసారు నీకోసం? స్టూడియోలో కూర్చొని ఇంట్లో కూర్చొని 4 సింపతి వీడియోలు క్రియేట్ చేశారు నీకోసం, వదిలేశారు. ఆ వీడియోల మీద కూడా వాళ్ళకి పైసలు వస్తాయి. ఆడ కూర్చొని ప్రకాష్ రాజు, ఈడ కూర్చొని ఇండిపెండెంట్ జర్నలిస్టు 4 వీడియోలు పెట్టారు. నీ పిల్లం, నీ కూతురు, నీ నీ అమ్మ నాన్న ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావు. వానకాలు వీనకాలు పట్టుకుంటా వాని దగ్గరికి వీని దగ్గరికి పోయి ఏడుస్తున్నావు. అట్లనే ఉంటుంది కర్మ ఫలితం, అట్లనే ఉంటుంది. నోరుంది కదా అని చెప్పి ఎవడో వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నాడు, 4 పైసలు ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడితే తొక్కి నారదీస్తారు. రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఏదైనా ఉంటే ప్రశ్నించు, ఏదైనా ఉంటే పోరాడు. అంతేగాని పనికి మాలిన పెంట నోరు వేసుకొని ఎలివేషన్ తెచ్చుకుంటూ మాట్లాడితే ఎప్పుడో ఒకసారి పాపం పండుగ తప్పదు. ఇట్లాంటి కేసులు పడక తప్పు.